శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులు త్వరలో పూర్తి చేసే దిశగా తెలంగాణ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. సొరంగం పనులు పూర్తి చేసేందుకు 4,837 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా పనులు వేగంగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందిస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. టన్నెల్ను పూర్తి చేయడానికి కావలసిన ఆర్థిక వనరులను గ్రీన్ ఛానల్ ద్వారా సమకూర్చడం ద్వారా 4 దశాబ్దాల ప్రజల ఆకాంక్షను పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ప్రాజెక్టును 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసే విధంగా కార్యాచరణను రూపొందిస్తోంది ప్రభుత్వం. అయితే నిర్ణీత కాల వ్యవధిలో ఎస్ఎల్బీసీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. అంటే పెద్ద ప్రజా పోరాటం ద్వారానే ఈ స్కీమ్ రావడం తప్ప ఎవరి యొక్క దయాదాక్షిణ్యాల మీద ప్రజల యొక్క గొప్పతనం తప్ప ఇది ఒకటి లేదు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేటాయించిన ఖర్చు పెట్టకపోవటం, నిధులు కేటాయింపు చేయడం మొక్కుబడిగా ఈ ప్రాజెక్టు నిర్ణీత కాలం లోపల టైం బాండ్ కొట్టుకొని పూర్తి చేయాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా చేసేది. కానీ ఇది పూర్తయితే సుమారు 625 గ్రామాల వరకు మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సాగునీరు విస్తృతిని పెంచడంతో పాటు ఫ్లోరైడ్ రక్కసిని పారదోలడానికి ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. అనేక ప్రజా పోరాటాలు, ఉద్యమాలు, రాజకీయ పోరాటాల తర్వాత ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు 2005 సంవత్సరంలో సొరంగం పనులకు అగ్రిమెంట్ కుదిరింది. భూసేకరణ, టన్నెల్ బోరింగ్ మిషన్ విదేశాల నుంచి తీసుకురావడం వంటి కారణాలతో 2007లో 1925 కోట్ల అంచనాతో శ్రీశైలం సొరంగ మార్గం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. సైడ్కి వెళ్ళి ఒకటి, ఇటు సైడ్కి వెళ్ళి ఇన్లెట్కి వెళ్ళిందంటే కొంచెం హెవీ సీపేజీ సిఆర్ జోన్ ఉన్నది. దాన్ని కూడా స్పెషల్ గ్రౌట్తో చేస్తున్నారు. అంటే 1 మంత్లో అది కొంచెం ప్రాబ్లం సాల్వ్ కావచ్చు. ఇది మాత్రం అవుట్లెట్ సైడ్ మాత్రం ఏ ప్రాబ్లం లేదు. మిషన్ ఫిట్ చేసినామంటే కంటిన్యూగా నడుస్తుంటుంది. పనులు ప్రారంభమైన సమయంలో 5 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని డెడ్లైన్ పెట్టుకున్నారు. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో పనులు సుదీర్ఘంగా పడుతూ లేస్తూ జరుగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడంతో అంచనాలు అంతకంతకు పెరిగి ప్రభుత్వానికి గుదిబండగా మారుతున్నాయి. 2005 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది 1925 కోట్ల రూపాయలతోటి. 2009 వరకే పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 19 ఏళ్ళు అయినా పూర్తి కాలేదు. కారణం ఏంది? ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం. వాళ్ళు దీనికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ముఖ్యంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. ₹1 కేటాయించలేదు, ఒక్క టెంకెడు మట్టి కూడా తీయలేదు. ఇంకా 3,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని, 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 650 గ్రామాలకు 10 లక్షల మందికి శాశ్వత రక్షిత తాగునీరు, ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.